Hi everyone, welcome to my channel. Today we are going to learn 7th class English first lesson grammar. Read the following sentences and notice the underlined words. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ రీడ్ చేసి అండర్లైన్ చేసిన వర్డ్స్ని నోటీస్ చేయండి. It's always quiet in the country. Sometimes it is quieter than today. My grandfather says that our village is the quietest among all the villages in our district. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ అంటే దేశంలో ఎప్పుడూ ప్రశాంతంగా అంటే నిశ్శబ్దంగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దాన్ టుడే కొన్నిసార్లు ఈరోజు కంటే ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈజ్ ద క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్టిక్. మా తాతయ్య ఏమంటున్నారంటే మన డిస్టిక్లో మన విలేజే అన్ని విలేజెస్ కంటే నిశ్శబ్దంగా ఉంటుంది అని చెప్పాడు, అంటే పోల్చి చెప్పాడు. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. ఇక్కడ ఇచ్చిన ఈ అండర్లైన్ వర్డ్స్ ఏంటి అంటే అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? నౌన్ యొక్క గుణాన్ని తెలిపేదాన్ని అడ్జెక్టివ్ అని అంటారు. బట్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. కానీ ఇక్కడ ఎట్లా ఉన్నాయి? డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఒకదాంతో ఒకటి పోల్స్తూ చెప్పబడ్డది ఇక్కడ అడ్జెక్టివ్స్. ఫస్ట్ క్వైటర్ నిశ్శబ్దం అని చెప్పారు. క్వైటర్ అంటే కొన్నిసార్లు ఈరోజు కంటే నిశ్శబ్దంగా ఉంది అని పోల్చి చెప్పారు. తర్వాత క్వైటెస్ట్ అంటే అన్ని విలేజెస్ కంటే మన విలేజే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అని చెప్పారు. సో ఇలా డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉన్నాయి అడ్జెక్టివ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. క్వైట్ అనేది పాజిటివ్ డిగ్రీ. ద సెకండ్ అండ్ థర్డ్ ఆర్ కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ రెస్పెక్టివ్లీ. సెకండ్ వన్ వచ్చేసి కంపారేటివ్ డిగ్రీ అంటే పోల్చి చెప్తున్నాం కాబట్టి కంపారేటివ్ డిగ్రీ. తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ అంటే అన్నిటికంటే బెస్ట్ అని చెప్పడాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అని అంటారు. హియర్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్. రైట్ ద అదర్ డిగ్రీస్ ఆఫ్ దెమ్. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ కొన్ని అడ్జెక్టివ్స్ ఇచ్చారు, దాని కంపారేటివ్ డిగ్రీని సూపర్లేటివ్ డిగ్రీని రాయమని చెప్పారు. నేను ఇక్కడ అవి రాశాను, ఒకసారి చూడండి. యూజువల్లీ షార్ట్ వర్డ్స్ టేక్ ఈఆర్ అండ్ ఈఎస్ యాజ్ సఫిక్సెస్ టు ఫార్మ్ అదర్ డిగ్రీస్. అయితే మామూలుగా అయితే ఈ పాజిటివ్ డిగ్రీ నుండి కంపారేటివ్ డిగ్రీకి మార్చాలంటే ఈఆర్ యాడ్ చేయాలి, సూపర్లేటివ్ డిగ్రీకి యాడ్ చేయాలంటే ఈఎస్టీ యాడ్ చేయాలి. సఫిక్సెస్ అంటే ఏంటంటే అక్కడ పాజిటివ్ డిగ్రీ తర్వాత మనము ఈఆర్ని ఈఎస్టీ యాడ్ చేస్తాం. అదే ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ముందు యాడ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. సఫిక్స్ అంటే ఆ వర్డ్ తర్వాత యాడ్ చేసేదాన్ని సఫిక్స్ అని, ముందు యాడ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అని అంటారు. ఇక్కడ చూడండి, స్మాల్కి మనము ఈఆర్ యాడ్ చేసినాం, అది కంపారేటివ్ డిగ్రీ ఏమైంది? స్మాలర్ అయింది. తర్వాత స్మాల్కి ఈఎస్టీని యాడ్ చేసాము, వర్డ్కి తర్వాత యాడ్ చేసాము కాబట్టి దీన్ని సఫిక్స్ అంటారు, గుర్తుంచుకోండి. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. రిచ్, రిచర్, రిచెస్ట్. సేఫ్, సేఫర్, సేఫెస్ట్. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. నెక్స్ట్ నోట్. Words with two or more than two syllables take more and most respectively in comparative degree and superlative degree. అయితే ఇక్కడ 2 or more than syllables ఉంటే వాటికి మనము మోర్ అని మోస్ట్ అని యూజ్ చేస్తాము. ఈ సిలబస్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ డిగ్రీ యూస్ఫుల్. అదే కంపారేటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఏమైంది? మోర్ యూస్ఫుల్ అయింది. తర్వాత సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేసి మోస్ట్ యూస్ఫుల్ అయింది. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంట్రెస్టెడ్, మోర్ ఇంట్రెస్టెడ్, మోస్ట్ ఇంట్రెస్టెడ్. డౌట్ఫుల్, మోర్ డౌట్ఫుల్, మోస్ట్ డౌట్ఫుల్. ప్రీషియస్, మోర్ ప్రీషియస్, మోస్ట్ ప్రీషియస్. డెలీషియస్, మోర్ డెలీషియస్, మోస్ట్ డెలీషియస్. డ్రెడ్ఫుల్, మోర్ డ్రెడ్ఫుల్, మోస్ట్ డ్రెడ్ఫుల్. చీర్ఫుల్, మోర్ చీర్ఫుల్, మోస్ట్ చీర్ఫుల్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నోట్. అన్లైక్ ద అబోవ్ సమ్ వర్డ్స్ చేంజ్ కంప్లీట్లీ ఇన్ అదర్ డిగ్రీస్. అయితే కొన్ని మాత్రం ఏమవుతున్నాయంటే అసలు ఆ వర్డ్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపారేటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ డిగ్రీ కానీ. ఇక్కడ చూడండి, మచ్ అనింది, మోర్ అయింది, మోస్ట్ అయింది. అదే గుడ్ వచ్చేసి బెటర్, బెస్ట్. కంప్లీట్గా వర్డ్ మాత్రం మొత్తం చేంజ్ అయిపోయింది, వర్డ్ మొత్తం చేంజ్ అయిపోయింది. బ్యాడ్, వర్స్, వరస్ట్. ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని రీడ్ చేసేసి ఆ అండర్లైన్ చేసిన వర్డ్ని నోటీస్ చేయండి. మే ఐ స్టే విత్ యూ.
నేను నీతో ఉండొచ్చా. ద అండర్లైన్ వర్డ్ మే ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ ఆర్ గివ్ పర్మిషన్ ఇన్ ఏ ఫార్మల్ వే. అయితే ఇక్కడ అండర్లైన్ చేసిన ఈ మే అనేది ఒక హెల్పింగ్ వర్బ్. దీన్ని మనము పర్మిషన్ని ఫార్మల్ వేలో ఇవ్వడానికి మనము ఈ మేని యూజ్ చేస్తాము. బట్ కెన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఆర్ గివ్ పర్మిషన్ అండ్ ఇన్ఫార్మల్ వే. ఇక్కడ కెన్ ఎలా యూజ్ చేస్తామంటే పర్మిషన్ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఎలా ఇన్ఫార్మల్ వేలో పర్మిషన్ ఇవ్వడము తీసుకోవడానికి మనము కెన్ యూజ్ చేస్తాం. మేని ఎలా యూజ్ చేస్తాము ఫార్మల్ వేలో పర్మిషన్ ఇవ్వడాన్ని తీసుకోవడానికి మేని యూజ్ చేస్తాము. కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్ టేకింగ్ పర్మిషన్. అలా ఇన్ఫార్మల్ వేలో. యూ కెన్ గో నౌ ఇది గివింగ్ పర్మిషన్, మీరు వెళ్ళొచ్చు. మే హ్యాస్ అనదర్ యూజ్ ఆల్సో. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. ఇక్కడ మేని మనము ఇంకో రకంగా కూడా యూజ్ చేస్తాం. అది ఎలా అంటే ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ అంటే ఏదైనా ఒకటి జరగవచ్చు అని చెప్పడానికి మనము మేని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇట్ మే రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడవచ్చు అనడానికి మనము మేని యూజ్ చేస్తాము. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ సే వాట్ దే మీన్. చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్. మే ఐ కమ్ ఇన్ సార్. ఇక్కడ ఇది గివింగ్ పర్మిషనా, టేకింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీయా? ఏంటది? టేకింగ్ పర్మిషన్. నేను లోపల రావచ్చా అని అడుగుతున్నాం. సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. ఇది గివింగ్ పర్మిషనా, టేకింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీయా? సింధు రావచ్చు అంటే ఏదేంటి? ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. సి యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్. మీరు నా ఫోన్ని యూజ్ చేసుకోవచ్చు మీకు అవసరం ఉంటే. ఇది గివింగ్ పర్మిషనా, టేకింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీయా? గివింగ్ పర్మిషన్. కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. నేను మీ దగ్గర నుంచి లీవ్ తీసుకోవచ్చా? ఇది టేకింగ్ పర్మిషన్ ఇన్ ఏ ఫార్మల్ వేనా, ఫార్మల్ వేనా, టేకింగ్ పర్మిషన్ ఇన్ అండ్ ఇన్ఫార్మల్ వే. ఇన్ఫార్మల్ వేలో మనము కెన్ అంటే ఇన్ఫార్మల్ వేలో పర్మిషన్ తీసుకోవడం. నెక్స్ట్, ద డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్. ఒకవేళ నువ్వు పరిగెత్తితే ఆ కుక్క నేను అటాక్ చేయొచ్చు. ఇదేంటి? గివింగ్ పర్మిషనా, టేకింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీయా? ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. నెక్స్ట్ బిట్స్ మరో వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.